బరాబర్ ఓ ఏడాది వెనుక కొన్రి. గీ టైంలో వార్తలన్నీ ఢిల్లీ లిక్కర్ కేసు గురించే. పైకం కమ్ముతానికి దందా రూల్స్ మార్చిండ్రట. అవి మారుస్తానికి చీపుర్ పార్టీకి పైకం ఇచ్చిండ్రట. వాళ్ళు గోవా ఎలక్షన్ల ఖర్చు పెట్టిండ్రట అని ప్రచారం నడిచి ఒకళ్ళెనుకొకళ్ళు అరెస్ట్ అయ్యి ఆఖరికి కవితక్క కాడ ఆగింది. ఓ పారి సిబిఐ 3 మాటల ఈడీ ఎంక్వైరీ చేసినాక అంతా చల్లబడ్డట్టే అనిపించింది. కానీ మొన్న కవితక్క నిన్న కేజ్రీవాల్ సార్ తోటి మందు దందా కేసులో అందరు అరెస్ట్ అయినట్టే. ఇక ఇవాళ ఏమైందంటే అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం సార్ ను రాత్రి ఈడీ ఆఫీస్ నుంచుకొని పొద్దుగాల సిబిఐ కోర్టుకు తోలుకొచ్చిండ్రు. కేసు తోటి సంబంధం లేదు, ఉత్త పుణ్యానికి అరెస్ట్ చేసిర్రు. ఎలక్షన్ ప్రచారం చేయకుండా కుట్ర అని కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదించారు. లేలే పక్కా సాక్ష్యాలున్నాయి, కవిత కూడా చెప్పింది, అందుకే అరెస్ట్ చేసినాము, 10 రోజులు కస్టడీకి ఇస్తే మొత్తం వివరాలు తెలుసుకుంటామని ఈడీ లాయర్లు. లిక్కర్ స్కామ్ కు మెయిన్ కేజ్రీవాల్ సారే సౌత్ గ్రూప్ కెళ్లి పైకం తీసుకొని గోవా ఎలక్షన్ ల ఖర్చు పెట్టిండ్రు. 2 మాటల 45 కోట్లు అవాల రూపంలో చేతులు మారినాయి. వినయ్ నాయర్ అనేటైనా నడిమిట్ల మీడియేటర్ ఇది 100 కోట్ల స్కామ్ కాదు 600 కోట్లని 18 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో చెప్పింది ఈడీ. అరెస్ట్ అయ్యి అప్రూవర్ గా మారిన వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతారు? సాక్ష్యాలుంటే ఇంకా కస్టడీ ఎందుకు అనేది కేజ్రీవాల్ సార్ లాయర్ల మాట. 2 దిక్కుల మాటలు విన్నాక 7 రోజులు కస్టడీకి ఇచ్చింది కోర్టు. అంటే అప్పటిదాకా ఈడీ ఆఫీసులోనే ఉండాలి, అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలి. సేమ్ కవితక్క లెక్కనే అనుకోరాదుండ్రి. బెయిల్ కోసం సుప్రీంకోర్టులో అక్క లాయర్లు ఎంత కోట్లాడినా ఫైదా కాలే. ఏదున్నా కింది కోట్లనే చూసుకోవాలి, పైసలున్నాయని ఈడదాకొచ్చుడు కరెక్ట్ కాదు అన్నది. మొత్తం వివరాలు ఇస్తానికి ఈడీకి 6 వారాల టైం ఇచ్చిండు జడ్జి సారు. రాత్రి 7 గంటలకు కవితక్క కొడుకు ఈడీ ఆఫీస్ కి వచ్చి అమ్మతోటి మాట్లాడిండు. ఇక రేపు అక్కను కూడా కోర్టుకు తీసుకొస్తారు, అప్పుడేమైతుందో చూడాలి.